శేలింగపల్లి నియోజకవర్గం హైదరాబాద్ డివిజన్ కార్పొరేటర్ రుద్రరాజు జానకి రామరాజు హెచ్ఎంటీ హిల్స్ కాలనీ వాసులతో కలిసి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే రాబోయే రోజులలో నెరవేరుస్తారని వారికి హామీ ఇచ్చారు. తను కలిసిన వారి ప్రజలందరితో మాట్లాడుతూ ముందుకు కొనసాగారు. నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజీతం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కొద్ది రోజుల్లో నిర్వహిస్తున్న సందర్భంగా కాలనీలో ఉన్న సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు అయితేనేమి చేసినటువంటి అభివృద్ధి పనులు కార్పొరేటర్ వాళ్ళ యొక్క డివిజన్లో తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం మన శేలింగపల్లి నియోజకవర్గం హైదరాబాద్ డివిజన్ కాలనీలో హెచ్ఎంటీ హిల్స్ కాలనీలో ఈరోజు రుద్రరాజు జానకి రామరాజు గారు యొక్క కాలనీలో పర్యటించి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. వారి దృష్టికి ఏమేమి వచ్చినా వారిని తెలుసుకుందాం. రోజు మొత్తం హెచ్ఎంటీ హిల్స్ కాలనీ మొత్తం తిరిగారు కనుక పర్యటించారు కనుక ఎలాంటి సమస్యల మీద దృష్టికి వచ్చినా ఏం అబ్జర్వ్ చేశారు? ఈ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు హెచ్ఎంటీ హిల్స్ కాలనీలో అసోసియేషన్ సభ్యులతో అలాగే మా వార్డు మెంబర్స్తో ఏరియా కమిటీ మెంబర్స్తో కలిసి ఇలా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో ముఖ్యంగా ఈ కాలనీకి ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఇంకా చేయబోయే ఏమి పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటనేది ఈవేళ అందరితో కూర్చొని చర్చించడం జరిగింది. అలాగే ఇప్పుడు మీతో కూడా వచ్చి అక్కడ మన పెండింగ్లో ఉన్న సమస్యలు చూసాం. ముఖ్యంగా మనం ఇక్కడ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసాం, ఒక 70% వేసాం, ఓ 30% ఇంకా పెండింగ్ ఉంది. అది ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే అది ఎమర్జెన్సీ, ఆ 30% ఇమ్మీడియట్గా మాకు అది కంప్లీట్ చేసి ఇవ్వండి అని ప్రతి ఒక్కరూ ఆ విషయం మీదే ఫోకస్ చేసి అడుగుతూ ఉన్నారు. సరే, దాని విషయం మాట్లాడి ఇప్పటి వరకు మాకు కొంచెం వాటర్ వర్క్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల లేట్ అయింది కాబట్టి ఆ లేట్ లేకుండా అతి త్వరలో అది ప్రపోజల్ పంపించి శాంక్షన్ చేసే విధంగా కృషి చేస్తామని వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న ఆ నాళాలు అయ్యి పైన స్లాబులు లేకపోవటం, అది వాటర్ వెళ్ళక అది పగలగొట్టి తీసి వాటర్ ఇలా చేసి పైన స్లాబ్ వేయలేదు. ఆ స్లాబ్ ఒకటి అడిగారు, అది కూడా స్లాబ్ వేపిస్తాను. అలాగే అక్కడ ఒక 80 మీటర్లు 90 మీటర్లో ఒక డ్రైనేజ్ ఎమర్జెన్సీ ఉంది, రోడ్డు అంటే అర్జెంటుగా, అది కూడా చెప్పారు. అది కూడా రేపు మా ఏఏని పిలిపించి దాన్ని కూడా మేము తీసుకుంటాం ప్రపోజల్లో. అలాగే వీళ్ళకి ఒక గ్రేవ్ యార్డ్ చేసాం ఇంతకుముందు 54 లక్షలతో, అది సగమే పూర్తయింది, ఇంకా సగం కాలేదు. దాని విషయం కూడా అసోసియేషన్ సభ్యులందరూ అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ మేము దాని ప్రపోజల్ ఆల్రెడీ పంపాం శాంక్షన్కి, ఒక జరిగింది, అది తొందరలో వచ్చే అవకాశం ఉంది. దాని గురించి కూడా మేము ప్రయత్నం చేసి ఆ గ్రేవ్ యార్డ్ పూర్తిగా కంప్లీట్ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మేము కృషి చేస్తాం. అలాగే ఫస్ట్ వీళ్ళకి ముందుకు వేయవలసింది డ్రైనేజీలు. అందుచేత ఈ 30% డ్రైనేజ్ గురించి నేను కూడా ఈరోజే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని పుటప్ చేసి ప్రపోజల్ పంపించడం చేస్తాం. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా డివిజన్ మా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు, వారు రాతపూర్వకంగా వారు లెటర్ మీద మాకు ఇస్తున్నారు. అవి ఇస్తే అవి కూడా చూసి ఏమేమి ఎమర్జెన్సీ ఉన్నాయో అవి అతి త్వరలో చేసి పెట్టాలని మేము కృషి చేస్తాం. ఇప్పటి వరకు ఈ యొక్క హెచ్ఎంటీ హిల్స్లో మీరు వేసినట్టు సీసీ రోడ్లు, వైట్ టాపరింగ్ రోడ్డు కూడా చూసాం మనం. ఇప్పుడు ఎంతవరకు పనులు పూర్తయ్యాయి? ఆల్మోస్ట్ ఆల్ ఈ కాలనీలో దగ్గరగా 6 crores 7 crores వరకు మనం పనిచేసాం. అంటే పూర్తిగా రోడ్లు కానీ, వీడీసీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 70% కానీ, అలాగే మెయిన్ లైన్ ఒకటి స్టామ్ వాటర్ లైన్ పెద్ద లైన్ కూడా వేసాము. అలాగే లోపల కూడా ఒక డ్రైనేజ్ లైన్ పెద్ద లైన్ వేసాం. ఇలాంటివన్నీ కొన్ని చేసాం. ఇవన్నీ చాలా బాగానే పనిచేసాం. కాకపోతే ఈ 30% డ్రైనేజీలు ఆగిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అలాగే ఇప్పుడు 90 lakhs ఆల్రెడీ బీటీ రోడ్లు కూడా మేము శాంక్షన్ పెట్టాం, శాంక్షన్ కూడా వచ్చి ఉంది. అది ఈ డ్రైనేజ్ 30% కంప్లీట్ అయితే పూర్తిగా మనం వేయటానికి ఉంటుంది, లేకపోతే కొంత మళ్ళీ పెండింగ్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైనేజీల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మేము పనిచేస్తామని చెప్తున్నాం. మొదటగా హైదరాబాద్ అనగానే రెండు సమస్యలు, వాటర్ సమస్య ఉంటుంది, రెండో డ్రైనేజ్ సమస్య అంటే చేస్తున్నారు, ఇంకొక చెత్త చెదారం డంపింగ్ యార్డ్స్. ఈ యొక్క కాలనీలో ఎలా ఉంది ఆ విషయం?
ఈ కాలనీకి పర్వాలేదండి. ఇక్కడ పెద్దగా అంత చెత్త ఇది ఎక్కడన్నా ఉంటే మేము మేము మా బాబు గారిని పంపించి మన మున్సిపాలిటీ క్లీన్ చేపిస్తాం. ఏమైనా చిన్నవి కానీ ఈ కాలనీ నీట్గానే ఉంటుంది. ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళు బాగానే మెయింటైన్ చేస్తారు. అంచేత ఇక్కడ పెద్ద ప్రాబ్లం అదే ఈ చెత్త గురించి కొన్ని రిక్షాలు కూడా అడగడం జరిగింది. అవి ఇంకా రాలేదు. దాని గురించి మేము కమిషనర్ గారితో మాట్లాడి వాటి పొజిషన్ ఏంటో కనుక్కుంటాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పెద్ద సమస్య, వీళ్ళకి వాటర్ లైన్స్ ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఎప్పుడో ఈ కాలనీ పుట్టినప్పుడు అది సిమెంట్ పైపులతోటి వీళ్ళు ఆస్బెస్టాస్ పైపులతో అప్పుడు వాటర్ లైన్లు వేసుకున్నారు. ఇప్పుడు అవి పాడయ్యి వాటి రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేక వీళ్ళకి కొంచెం వాటర్ పొల్యూటెడ్ అవుతూ ఉంది. దీని విషయమా ఎప్పుడో 2014లో వీళ్ళకి శాంక్షన్ అయ్యింది. కాకపోతే అది ఇప్పటి వరకు జరగలేదు. కాకపోతే వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా వాటర్ లైన్ గురించి అడుగుతున్నారు. మా డివిజన్లో ఇలాంటి 3 కాలనీలు ఉన్నాయి. ఈ 3 కాలనీల సమస్యపై మన కేటీఆర్ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన అతి త్వరలో దాన్ని పరిష్కరించి ఆలోచన చేద్దామని అన్నారు. అందుచేత వీళ్ళకి ఇప్పుడుగా 1 నెల కాకపోయినా 2 నెలలైనా అవి పని చేసే అవకాశం ఉంది. కేటీఆర్ దృష్టికి నేను తీసుకెళ్ళడం జరిగింది. 30% డ్రైనేజ్ లైన్స్ అయిపోయినాయండి. ఇంకా 30% ఉన్నాయి. ఆ 30%లోనే చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అవే రాజుగారి దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాం. మధ్యలో ఈ డ్రైనేజ్ లైన్స్ వేయటం, వాటర్ వర్క్స్ కావటం మూలంకి ఈ 7-8 నెలల నుంచి పనులు ఆగిపోయినాయి. అసలు వాళ్ళ నుంచి 0 పనులు జరిగినాయి. ఇప్పుడు సార్ దృష్టికి అదే చూపెట్టాం. అట్లాగే ఇందాక అక్కడ ఓపెన్ నాల ఒకటి వర్షం నీళ్ళు పైనుంచి వస్తాయి. అవి నీళ్ళు వెళ్ళే కాలువ పూడిపోయింది. అది మట్టి తీసి తర్వాత స్లాబ్ వేయాలి. అట్లాగే రాజుగారు ఇందాక చెప్పారు, కార్పొరేటర్ గారు 50% గ్రేవ్ యార్డ్లో వర్క్ జరిగింది. అది కూడా త్వరలోనే శాంక్షన్కి అయితే పెట్టారు. రాజుగారు కూడా చెప్పారు వీళ్ళని త్వరలో ఆ పని కూడా పూర్తి చేసి పెడితే తర్వాత డ్రైనేజ్ లైన్లు ఇంకా రోడ్లు ఉన్నాయి. అవి శాంక్షన్ అయినాయి. ఫైనాన్షియల్ శాంక్షన్ రావాలి. అవి కూడా త్వరగా చేయించితే చాలా బాగుంటుంది. హైదరాబాద్ డివిజన్ కార్పొరేటర్ రుద్రరాజు జానకి రామరాజు చెప్పిన విషయాలు. మరి ఈరోజు బస్తీబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి, చాలా వరకు 70% వరకు పూర్తి చేశాము. క్రిటికల్గా ఉన్న సమస్యలన్నీ కూడా దృష్టికి రావడం జరిగింది. వాటన్నింటి కూడా నేను మరి కేటీఆర్ దృష్టి అయితే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరగానే అవన్నీ కంప్లీట్ చేస్తారని తెలియజేశారు. చూసండి విత్ న్యూస్ కెమెరా విజిట్తో మే సురేష్ దండు.